2012 కంటే ముందు గురుకుల పాఠశాల ఉన్నాయో లేవో ఎవరికి తెలియదు. అసలు ఉన్నాయా అని ఒక సందేహం. ఉన్నా కానీ తినడానికి సరైన ఆహారం ఉండకపోయేది, పడుకోవడానికి, క్లాసులు వినడానికి సరైన చోటు లేకపోయేది, ఏదైనా గొప్పగా సాధిద్దామంటే అవకాశాలు ఉండకపోయేవి. ఎలాగో అలా కష్టపడి సాధించాక దాన్ని పూర్తి చేద్దామంటే సరైన సహకారం అందకపోయేది. ఇలా ఎన్నో ఇబ్బందులతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయి. చదువుకు దూరం అయ్యారు. కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, యాక్టర్లు, పైలట్లు, ఇలా గొప్ప ఆఫీసర్ కావాల్సిన వాళ్ళు ఈరోజు ఎక్కడో చిన్నపాటి ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నారు. కానీ 2012 నుంచి మార్పు మొదలయ్యింది. తినడానికి సరైన ఆహారం లేని పరిస్థితి నుండి సమృద్ధిగా పోషకాలతో కూడిన ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. చదువుకోవడానికి, పడుకోవడానికి సరైన చోటు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు హైఫై వసతులు ఏర్పాటు చేశారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల ద్వారా వేలాది అవకాశాలను విద్యార్థుల ముందుకు తీసుకురావడం జరిగింది. నూతనంగా 30 డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్, స్పోర్ట్స్ స్కూల్, కోడింగ్ స్కూల్, అర్త్ స్కూల్, ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఇలా చేయడం ద్వారా ఏంటి లాభం? ఇలా చేస్తే విద్యార్థులు మారతారా ఏంటి అనుకున్నారు చాలా మంది. కానీ ఈరోజు విద్యార్థులు ఆలోచించే విధానంలో మార్పు మొదలైంది. గొప్పగా, భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టారు. చేసే ప్రతి పని కష్టమైన ఇష్టంతో పూర్తి చేసి తీరుతామని, అప్పటి వరకు వెనుదిరిగేదే లేదని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఆకాశం వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు. వరల్డ్ రికార్డ్ ని సైతం బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత గురుకులాల విద్యార్థులదే. ఈ 9 సంవత్సరాల మహాప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ రోజు ప్రతి రంగంలో స్వేరోస్ ఉన్నారు. రాబోయే రోజులలో ఈ ప్రపంచాన్ని సైతం జయిస్తారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ప్రపంచం సైతం గురుకులాల వైపు తిరిగి చూస్తుంది. ఇవన్నీ జరగడానికి, వీటన్నిటి వెనక ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. ఉద్యోగాన్ని ఉద్యమంలా చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ 9 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు. అదేవిధంగా 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆల్ ది బెస్ట్.